చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు అనే బాలయ్య డెవిలాగులు ప్రాక్టీస్ చేస్తున్నారు మంత్రి నారా లోకేష్ గారు. ఇంకా ఏంటంటే చెప్పారో చూసేద్దాం. నమస్కారం సార్, చెప్పండి. అబద్ధం తీయగా ఉంటుంది. అవును సార్, అందుకే రోజు ఎల్లో మీడియాలో వచ్చే తీయటి వార్తలు చూసి కొంతమందికి షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయంట. నిజం కొంచెం చేదుగా ఉంటుంది. అన్నట్టు మీకు ఏమిట్టం సార్, అబద్ధమా నిజమా? నేను నిజం చెప్పేవాడిని. నిజంగా నిజమే చెప్తారా? ఉంది ఉన్నట్టుగా చెప్తా. అయితే ఈ 18 నెలల కాలంలో ఎంత అప్పు తెచ్చారో నిజంగా చెప్పండి. అది మాత్రం చెప్పరు. వాకే ఇంకేంటి సార్ విశేషాలు? నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అవును సార్, పీపీపీ విధానంలో సవగ్గా మెడికల్ కాలేజీలను కొట్టేసే బినామీలను జైల్లో పెడతామంటున్నారు వైసీపీ వాళ్ళు. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? అయ్యా పీకిడి బాస్ ఏంటి సార్? మధ్య చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప ఏం పీకుతాం? ఎలా పీకుతారు? ఎర్ర బుక్ లో 3 పేజీలనే ఇంకొన్నాయి చాలా పేజీలు. ఓహో, అయితే ఎప్పుడు పీకుతారు? ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఈ ముహూర్తాలు జాతకాలు పక్కన పెట్టేసి మీ ముద్దులు మామయ్య అదే బాలయ్య బాబు గారు సినిమా డైలాగ్ ఒకటి చెప్పండి సార్, ప్లీజ్ ప్లీజ్. ఓయ్ ఆయ్ ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోదు. ఇంకో డైలాగ్ చెప్పండి సార్. ఫ్లూట్ జింక ముందలేదు, సింహం ముందల కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, అద్దరు కొట్టేస్తారు. మీరు కూడా సినిమాల్లో హీరోగా ట్రై చేయండి సార్, బొమ్మ సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది. సరే అండి అమ్మ, నేను ఉంటాను సార్.